ప్రేమ టాపిక్ ఎట్లయినా అంటే ఉప్పల్ బాలు ఈ మధ్య ప్రేమలో ఉన్నాడు. అంటే ఆ ఫేస్ లో గ్లో కనిపిస్తుంది కదా మీకు, అదొక షైన్ కనిపిస్తుంది కదా. సో ప్రేమ అనగానే చూడక బుగ్గలు మొత్తం ఇట్లా రెడ్ గా అవుతున్నాయి. ఏంది కథ ఏంది బాలు? ప్రేమలు అలాంటివి నాకు నచ్చాయి అండి. లవ్వులు గివ్వులు అనేది నాకు ఐ డోంట్ ఇంట్రెస్ట్ అలాంటివి ఉండే. కానీ కొన్ని బాధలు ఉన్నప్పుడు తట్టుకోలేకపోతాను. ఓకే. సో ఇప్పటి వరకు కూడా అంటే ఉప్పల్ బాలు ఏదో చీర కట్టుకున్నాడు, ఫన్ చేద్దాము, లేకపోతే ఇంకేదో ఇంటర్వ్యూలో ఫన్ ఉంటది. ఆబ్వియస్లీ బాలు ఉన్నాడంటే ఫన్ కంపల్సరీ ఉంటది. కానీ దాంట్లోకి వెళ్ళే కంటే ముందు నాకు ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే బాలు ఈ 2-3 డేస్‌లో సూసైడ్ వరకి గూడా వెళ్ళాడు అని జెప్పేసి చెప్పాడనమాట నాతో నార్మల్‌గా. సో అదేంటి? ఎందుకు? అనేది నాకు ఇంటర్వ్యూలోనే చెప్పమని జెప్పాను. సో మరి చెప్తావా ఏమైంది? ఏం కాలేదు. అంటే కొన్ని ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, అట్లని ఫీల్ అయ్యాను అంతే. నార్మల్‌గా అయితే నీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసు బాలు అందరికీ గూడా. ఎప్పటి నుండో గూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకొని అన్న వాళ్ళ పిల్లల్ని, అన్నయ్యని, వదినని, అమ్మని అందరిని నువ్వే చూసుకుంటున్నావు. అది అందరికీ తెలుసు. కానీ అంటే అంత కష్టము ఏమొచ్చింది సడన్‌గా? అంటే చచ్చిపోదాము, ఉరిపోసుకుందాము అనేంతగా నీకు ఆ మాట చెప్తుంటే గూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి వచ్చిన దగ్గర నుండి గూడా. ఏమైంది? అంటే ఒక మనిషితో చచ్చిపోతాము అని ఆ నిర్ణయం తీసుకున్నామంటే ఎంత మనిషి బాధపడతారు నిర్ణయం తీసుకుంటాడో ఆ మనిషికి తెలుస్తది. అతని వాళ్ళకి తెలియదు అన్నట్లు. చెప్పి కూడా అతని వాళ్ళకి చెప్పడం కూడా వేస్ట్ అన్నట్లు. ఇప్పుడు మన లైఫ్‌లో మెయిన్‌గా చెప్పాలంటే మన అమ్మ, నాన్న, మా చెల్లి, మా అన్నయ్య నాకు చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. నేనెప్పుడు చెప్తుంటాను. మా బాలరాజు బాబు గారిని, మా సీన్ బావ, అట్టికల్ల భాస్కర్ ఈళ్ళు నాకు ఒకప్పుడు అన్నం లేనప్పుడు ఫుడ్ పెట్టి బాగా లైఫ్ ఇచ్చారని కూడా చెప్పాను మీకు. బాగా చూసుకున్నారు. మా బాలరాజు బాబు గారు, మా మంగక్క, మా నిఖిల్, మా మధు బాగా పిచ్చి పిచ్చిగా చూసుకునేవాళ్ళు. ఇప్పటికి నేనంటే వాళ్ళకి ప్రాణం. ఇప్పుడు ప్రెజెంట్‌గా వాళ్ళ ఇంట్లో ఉంటున్నా వాళ్ళే నన్ను అన్ని, నాకు జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, నాకు డబ్బులు కావాలన్నా అన్నీ వాళ్ళే పెడతారు. తర్వాత అంటే నాకు ఇంకొక మనిషి ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? అలాంటి బాయ్ ఫ్రెండ్‌లు అలాంటి బావ లాంటోడు. ఒక ఫ్యామిలీ మెంబర్. లవ్వులు, గివ్వులు అలాంటివి నాకు నచ్చాయి. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే బావ అన్నానంటే మాట్లాడుతున్నా ఆయనతో అంటే అలాంటి ఎక్స్‌పెక్ట్ చేయను. నేను డబ్బులని, వాళ్ళ ఆస్తి బంగారాలని చూడను. అలాంటి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఒకటి సొమ్ముని నేనేమైనా నాకు ₹100 పుక్కటికి ఇస్తాంటే కూడా నేను తీసుకోను. నా వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగపడితే ఇస్తాను. తీసుకోను. ఇప్పుడు ఎందుకంటే లైఫ్‌లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. నాకు నేనంటే చచ్చిపోయేటోళ్ళు వందల మంది ఉన్నారు. నాతో ఫ్రెండ్‌షిప్ చేయలేదు, నా దగ్గర ఉండాలని. నాకు కూడా కొంతమందితో కనెక్ట్ అవుతది. ఇప్పుడు మనకు ఒక మనిషి ఈ మధ్యలో పరిచయం అయ్యాడనుకో, మంచి వ్యక్తి. ఈ మధ్యలో అంటే దగ్గర 1 ఇయర్ అయిపోయిందనుకో పరిచయం అయ్యి కూడా. అనుకో ఇప్పుడు ఆ మనిషి డైలీ పొద్దునుంచి సాయంత్రం వరకు అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు 10 సార్లు కాల్ చేసినప్పుడు సడన్‌గా 3 రోజులు ఫోన్ ఎత్తలేక ఆ నెంబర్ బ్లాక్‌లో పెడితే తట్టుకోలేకపోయాను అట్లా. ఎందుకంటే ఇప్పుడు తను ఎలా అంటే మంచి ఒక ఫ్రెండ్. నాకు ఫ్రెండ్ అని ఎలా అంటే బమ్మర్ది, సాలే, ఏడున్నవరా, తిన్నవారా అని మంచిగా అడుగుతారు. అంటే ఇప్పుడు సొంత బావ కన్నా ఇప్పుడు డైలీ ఒక మనిషి ఇప్పుడు ఫోన్ చేసి పాలు తిన్నావా, ఎక్కడున్నావు, ఏం చేస్తావు అంటే వాళ్ళు బాగా లైక్ చేస్తాం. రోజుకు నేను మా బావతో పొద్దున్నే, సాయంత్రం, నైట్ డైలీ మాట్లాడేవాడిని. 3 రోజులు మాట్లాడతలేను, కాల్ చేయట్లేదు అంటే అర్థమైంది ఆ టెన్షన్ తట్టుకోలేము కదా మనం లైఫ్‌లో. ఇప్పుడు నీతో నేను మాట్లాడుతున్నానంటే నా మీద నమ్మకంతో మాట్లాడు. ఎవరో గొట్టంగాడు ఊకేం మాట్లాడతావు అంటే వాళ్ళ కోసం ఫీల్ అయ్యాను. ఏదో టెన్షన్ ఇప్పుడు తనకు టెన్షన్ ఉండే ఫోన్ చేసి మాట్లాడలేదు 3 రోజులు అన్నాడు. టెన్షన్ ఉన్నప్పుడు ఆ టెన్షన్ అనేది నాతో పంచుకోలే. ఏం జరిగింది అంటే ఇప్పుడు నా నుంచి తీర్చేది ఉంటే నేను తీరుస్తా. ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పు, గుండె కావాలంటే తీసిస్తా. ఆయన కిడ్నీ కావాలంటే చెప్పు, నా కిడ్నీ అని ఇస్తాను. డబ్బులు కావాలంటే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇస్తాను. ఒక 20-30 లక్షలు అంటే అప్పు తెచ్చండి ఇవ్వగలుగుతా. కోట్లు అంటే నేను ఇవ్వలేను కదా. ₹1,00,00,000, 2 కోట్లు అంటే దగ్గర అంత డబ్బులు రావడం కూడా గొప్పతనం. అంటే నాకు కావాల్సిన మనిషికి ఏమైనా అయితే నేను తట్టుకోలేనండి. వేరే వాళ్ళ గురించి ఐ డోంట్ అండర్స్టాండ్ నాకు. ఎందుకంటే నాకు ఒకప్పుడు లేనప్పుడు ప్రేమ చూపించిన వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక రెస్పెక్ట్ ఇచ్చి నా పక్కన కూర్చుని నాకు నిజంగా చెప్పాలంటే గుడ్ పర్సన్. ఎందుకంటే ఓ రాత్రి నుండైనా సరే క్యాబ్ వర్షం పడుతుంటే క్యాబ్ బుక్ చేసి నన్ను క్యాబ్లో ఎక్కించి జాగ్రత్త వెళ్ళు ఇంటికి అని చెప్పే వాళ్ళు ఎవరుంటారు? ఈరోజు రేపు ఇంట్లో ఫోన్ చేసిందంటే వెళ్ళిపోతుంటారు. నాకెందుకురా ఈయన గురించి అనేది దింగపోతారు చాలా మంది. కొంతమంది ఏంటంటే క్యాబ్ బుక్ చేసి జాగ్రత్త ఇల్లు బాలు అని పంపించిన వాళ్ళని ఎప్పుడైనా మర్చిపోలేను లైఫ్లో. అలాంటి మనిషికి ఉన్న ఆపదైతే నేను తట్టుకోలేను. అలాంటి వాళ్ళ కోసం నా గుండెకాయ ఇమ్మని ఇస్తాను, నా కిడ్నీ ఇమ్మని ఇస్తాను. అంటే నాకు శాతనైంది ఇస్తాను. డబ్బులు గిబ్బులు అంటే ఇవ్వలేను, ఎందుకంటే దగ్గర అంత ఆస్తి లేదు కాబట్టి. ఒకవేళ నేను ఒక అంబానీ కొడుకును అయ్యి కోట్లు ఉంటే మాత్రం దానం చేసేవాడిని. అది చూసి తట్టుకోలేక ఎందుకు నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయి.
డైలీ మనిషి మాట్లాడుతుండే ఈ రోజు మాట్లాడతలేడు ఎందుకని ఎందుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి అడగాల్సింది కదా, కాల్ చేసి. కాల్ లిఫ్ట్ చేయలేదా? కాల్లో ఒకసారి చేశాను, కట్ చేశాడు, తిరిగి చేశాడు. బిజీ ఉన్న మళ్ళీ కాల్ చేస్తా అన్నాడు. అన్నాడు కానీ తిరిగి మళ్ళీ చేయలేదు. అంటే మనం ఇబ్బంది పెట్టొద్దు ఒక మనిషిని, తప్పు. ఇప్పుడు మనం ఎంతవరకు మాట్లాడుతామో అంతవరకు మాట్లాడాలి. కానీ ఆ మనిషిని ఇబ్బంది పెట్టి మనం ఊరికే ఫోన్ చేస్తున్నా కూడా మనకు చిరాకు అనిపిస్తుంది. ఆ చిరాకు తెప్పియద్దు. ఎందుకంటే ఉంటాయి పర్సనల్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయట ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో టెన్షన్లు ఉంటాయి. నాకు కూడా టెన్షన్ ఉండేది. నేను నా బాధ ఎవరికైనా నా ఫ్రెండ్ చెప్పుకుంటాను. అలా ఇలా జరిగితే తట్టుకోలేక నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు అన్నట్లు, చాలా క్లోజ్. అంటే ఆయన వల్లనే వీళ్ళు అంతా పరిచయం అయ్యారు అన్నట్లు. ఆయన కాల్ చేసి చెప్పాను, ఇట్లా ఆ పరిస్థితి ఇలా జరిగింది, నాకు ఇలా ఉండబుద్ధి కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది అది అని ఏడ్చాను అన్నట్టు బాగా. ఏడుస్తే ఇమ్మీడియట్లీ ఆయన నేను ఆగు నేను మాట్లాడదని చెప్పి ఆయన కాల్ చేసి చెప్తే నాకు మళ్ళీ మెసేజ్ చేసి కాల్ చేశాడు. అప్పుడు నాకు ఏం మాట్లాడారు కాల్ చేసిన తర్వాత? ఎక్కడున్నావు ఏడ్చావా? ఎక్కడున్నావు అన్నాడు. ఇంట్లో ఉన్నా. తిన్నావా అన్నాడు. లేదు విలేజ్ వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు అన్నాడు. నాకు పని ఉంది అన్న. రేపు సాయంత్రం కాల్ చేస్తా, టెన్షన్ పడకు, కొంచెం టెన్షన్ ఉన్నా, నాకు ఇట్లా బయట ఉన్నాయి కొన్ని అన్నాడు. అదేమైనా ఉంటే చెప్పు, నాతో అయితే నేను తీరుస్తాను చెప్పాను. కానీ అని చెప్పిన దాన్ని నేను తీరవలేను. ఎందుకంటే 1, 2 అంటే 1 అంటే హెల్ప్ చేయగలుగుతాను. ఎక్కువ టెన్షన్లు కాబట్టి ఆ టెన్షన్ నేను హెల్ప్ చేసేంత లేదు. అంటే నాతో అయ్యింటే మాత్రం అది కూడా వెళ్ళి ఇట్లా సెకండ్లో తీసేవాడిని అనుకున్నా. ఇంకా తర్వాత మాట్లాడిన కొంచెం రిలాక్స్ అయినా. లేదంటే కనుక ఇంకా ఊరు పోసుకుందామా ఫిక్స్ అయిపోయినావు? ఊరి అని కాదులే కానీ ఇక ఎలా ఉంటుందంటే ఇప్పుడు మా మంగకోళ్ళ ఇంట్లో నేను ఉంటే మా బావ వాళ్ళ ఇంట్లో సడన్గా అయినా మొత్తానికి రావద్దురా మా ఇంట్లోకి వెళ్ళి మొత్తానికి వెళ్ళిపోంటే తట్టుకోలేనప్పుడు చచ్చిపోమని చచ్చిపోతాను. అంటే నాకు కావాల్సిన వాళ్ళు వద్దంటే నేను తట్టుకోలేదు. కానీ ఆ టైంలో అంటే అట్లాంటి ఆలోచన వరకు వెళ్ళావు కదా, అప్పుడు మీ ఫ్యామిలీ, మిగతా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు గుర్తుకు రాలే? ఎందుకో నాకు తెలియదు కానీ ఒకప్పుడు మా చెల్లి, మా అన్న, వీళ్ళ కోసమే బతికేది. వాళ్ళే గుర్తుకొచ్చేవాళ్ళు. కానీ విలేజ్కి వెళ్ళిపోదాం అనుకుంది కదా, ఏమో మరి నాకు అర్థం కాలేదు ఆ టైంలో. మన మైండ్ అనేది ఎప్పుడు కవరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్యామిలీకి వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు చాలా మంది చూస్తారు, మొన్న విమానంలో అంతమంది చచ్చిపోయారు. ఒక ఫ్యామిలీ 5 మంది చచ్చిపోయారు. ఈ రోజు రేపు ఒక మనిషి పొద్దున్నే వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు చచ్చిపోతున్నాడు, ఇంటికి తిరిగి వస్తాడో లేదు నమ్మకం లేదు. అవును, ఒక మాట నిజంగా. బాలు ఈ విషయం గురించి మాట్లాడుకుంటే నిల్చున్న దగ్గరనే చచ్చిపోతున్నారు తెలుసా. చాలా మంది ఇట్లా కూర్చుంటే కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్ని ఆరోగ్యంగా ఉండి మంచిగా ఉండి ఒక మంచి కోసం మనం చచ్చిపోతామని డిసిషన్ తీసుకున్నామంటే ఆ మంత్ని మనం ఎంత లైక్ చేస్తే చచ్చిపోతాం. నువ్వే అంటావు కదా నార్మల్గా వీడియోస్లల్లో, ఇంటర్వ్యూస్లల్లో, అంటే లవ్ చేస్తే మనుషుల కోసం, అంటే లవ్ అని కాదు, జనరల్గా ఇష్టపడితే మనుషుల కోసం చచ్చిపోవాలనా, ఎందుకు మనుషుల కోసం మన ప్రాణాలు తీసుకోవడం ఎందుకని నువ్వే చెప్తావు. మళ్ళీ నువ్వే ఆ డిసిజన్లో కూడా ఎంతవరకు కరెక్ట్? నేను అనుకుంటే నేనేమనుకున్నా అంటే ఒక మొగుడు చచ్చిపోతే భర్త బతకొచ్చు, భర్త చచ్చిపోతే మొగుడు బతకొచ్చు. ఒక ఆడపిల్లలేమో మనం చిన్నప్పటి నుంచి కని పెంచుతాం, పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తాం. నువ్వు ఎంత రాయల్గా మీ కూతురు చూసుకున్నావో నీ మనసాక్షి తెలుసు. కానీ ఎప్పటికైనా అత్తగారింటికి పోవాల్సింది తప్పదు కదా. అవును. అప్పుడు అమెరికా కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు తట్టుకోలేవు కొన్ని రోజులు. అట్లా నాకు అనిపించింది. ఎలా అంటే మా బావ రోజు మాట్లాడేవాడు, ఏమైనా ఉంటే ఇలా దావత్ ఇలా ఈవెంట్లు చేసుకో, రూపాయి దాపెట్టుకో, ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టకు, మీ ఫ్యామిలీకి ఎట్టుకో అని చెప్పేవాడు. అలాంటి మనిషి నాతో మాట్లాడతలేడంటే నేను ఇలా తట్టుకుంటాను. నాకు తెలిసి నీ లైఫ్ లో మంచి గైడెన్స్ ఇచ్చే పర్సన్ కదా, ఏది చేయాలి ఏది చేయొద్దు, తప్పేంటి ఒప్పేంటి, ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు అనేది మంచి తప్పొప్పులు చెప్పే పర్సన్. ఆయన చాలా మంచి వ్యక్తి. మళ్ళీ ఆయన పేరు చెప్పవా? చెప్పలేదండి. ఎందుకు పేరు ఎందుకు చెప్పలేవు? మీ బావ పేరు చెప్పవా? నేను చచ్చిన జరగ నాకు తన పేరు చెప్పాను. తనకు పబ్లిక్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆయన పబ్లిక్ లో గుంజేంత స్థితి మాత్రం ఏ నాడికి తీసుకురాను. ఎందుకంటే నాకు ఆయన బయట పెట్టడం లేదు. కానీ నా దృష్టిలో ఆయన ఎప్పటికైనా దేవుడు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్తావు మరి? బావా ఐ లవ్ యూ అని చెప్పి. లవ్ అంటే అలా ఐ లవ్ యూ అంటే లవ్ అనే కాదండి, అది అక్కకి చెప్పొచ్చు, అన్నకి చెప్పొచ్చు, తమ్ముడికి చెప్పొచ్చు, తల్లికి చెప్పొచ్చు, తండ్రికి చెప్పొచ్చు, ఫ్రెండ్స్ కి చెప్పొచ్చు. అంటే లవ్ అంటే ఏంటి వేరే. లవ్ అంటే ఆయనకు ఒక ఫ్యామిలీ రెస్పెక్ట్. మరి అందుకే చెప్పమంటే మా సొంత బావ కాకుండా పర్లేదు, మా సొంత అక్కని చేసుకున్న బావలాగా ఫీల్ అయ్యేవాడిని నా లైఫ్ లో. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు కానీ ఆయన విధానం కానీ నాకు బాగా నచ్చింది అబ్బా. అంటే ఆ మాటలు చెప్పే వాళ్ళు కూడా దొరకరు చాలా మంది. ఎందుకంటే ఈ అవసరానికి ఇప్పుడు నేను తనకు ఏమైనా ఇప్పిస్తా అంటే కూడా వద్దన్నాడు. నేను ఇది తీసుకుపోయి ఇస్తే కూడా తీసుకోలేడు. ఈరోజు రేపు ఏముంది, ఇప్పుడు ఎగ్జాంపుల్
ఒక మనకు నచ్చిన మనిషి అనుకో, నచ్చిన ఫ్రెండ్ కానీ, లవర్ కానీ ఎవరైనా సరే, మనం ఏమైనా గిఫ్ట్ కూడా పోతే ఇస్తే బాగుంటుంది చెప్పి లట్టుకుమని తీసుకుంటారు. ఆయన ఆ టైప్ కాదు. మనం కొండపోయి ఆయనకు బర్త్డేకి మనం తీసుకెళ్ళి 5 తులాల గొలుసు ఆయన మెడలో వేసినా తీసుకోడు. మనం బలవంతంగా ప్రేమతో తిరిగితే కూడా తీసుకోడు ఆయన. అంటే ఒక రూపాయి ఎప్పుడు ఆశించడు. కావాలంటే ఆయన 10 రూపాయలు వేరే వాళ్ళకి ఇస్తాడు. నీకు ఏమైనా డబ్బులు కావాలని చెప్పి హెల్ప్ చేస్తానన్నాడు. నేనేమన్నా తెలుసా, నాకు డబ్బులు వద్దని చెప్పిన. నీ ఫ్రెండ్షిప్ చాలు, నువ్వు అప్పుడు మాట్లాడదు చాలు అన్న. డబ్బులతో ఐ డోంట్ అండర్స్టాండింగ్, నువ్వు మాట్లాడదు అలా. నేను ఒకటే ఏమని చెప్పినంటే, ఇంత క్లోజ్గా ఉంటున్నాం కదా మన ఇద్దరం ఇప్పటికీ, ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు నన్ను వదిలేయొద్దని మాట ఇచ్చిండు. అలాంటిది 3 రోజులు వదిలేసిండు. నేను అప్పుడు ఎలా బతుకుతా చచ్చిపోవాలని టాక్ వచ్చి సర్దామని ఫిక్స్ అయిపోయాను. ఊరి మా విలేజ్కి వెళ్ళి ఎక్కడో గుట్టలకి వెళ్ళి ఉరి పోసుకుని చచ్చిపోవాలనిపించింది. అట్లాంటి పిచ్చి ఆలోచనలు ఇంకొకసారి చెయ్యగాని చెయ్యను, ఎందుకంటే మా ఫ్రెండే ఫోన్ చేసి చెప్పాడు, అలాంటి చెయ్యొద్దు, మన ఫ్యామిలీ కోసం బతకాలి. వాళ్ళు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఉంటారు. ప్రతిసారి 24 గంటలు నీకు అటెన్షన్ ఇవ్వాలి అంటే కానీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతిసారి బాలు లైఫ్ ఏం జరుగుతుంది, బాలు ఇట్లుండో, బాలు తిన్నావా, బాలు పడుకున్నావా, బాలు లేచినావా అని 24 గంటలు అడగలేరు కదా. మన కోసం ఏ మనిషి కూడా రెడీ చేసి పెట్టలే. ఆయన ఏమి రోబో కాదు కదా, నీ కోసం రెడీ చేసిన మనిషి కాదు కదా. సో లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైం ఇవ్వాలి. సెట్ అవ్వలేదు అని అంటే కనుక అప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు సార్ట్ అవుట్ అవ్వలేదు అనుకో, తర్వాత ఏంటి పరిస్థితి, వాళ్ళ కోసం మనం చచ్చే వరకైతే పోకూడదు. నేనైతే చెప్తా, ఏ మనిషి కోసం ఏ మనిషి చచ్చిపోకూడదు, అదైతే చెప్తా. బట్ టైం ఇవ్వాలి కొంచెం, ఒక మనిషికి సెట్ అయ్యేదాకా. ఇప్పుడు ఆయన ప్రాబ్లమ్స్ లో ఉన్నా అని చెప్పిండు, నువ్వు టైం ఇచ్చిండు ఉంటే అర్థం చేసుకునేవాడు కదా. ఇబ్బంది పెట్టొద్దు అంతే. ఎప్పుడైనా ఏ మనిషి అంత ఇబ్బంది పెట్టొద్దు, టార్చర్ పెట్టొద్దు. నచ్చినప్పుడు మన కోసం ఒకరిని టైం ఇయ్యమని, మాట్లాడమని బలవంతం చేయకూడదు ఎవరిని కూడా. వాళ్ళకు అంటే ఇష్టం ఉన్నప్పుడు, వాళ్ళకి టైం కుదిరినప్పుడు, వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళే మాట్లాడతారు. మనం కూడా అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో ఉన్నావు, ఈ టైంలో ఫోన్ చేసి నువ్వు అర్జెంట్గా రా నా కోసం అని అంటే ఇంటర్వ్యూ అయిపోయినాక వస్తామని చెప్తాము. ఎందుకు, ఇక్కడ మనం ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి. వాళ్ళకు పనులు ఉంటాయి కదా. సో కొంచెం టైం ఇస్తే సెట్ అవుతారు. మీ బావ కోసం మరీ అంత ఫీల్ కాదు. సరే, ఆ బావని పక్క పెడితే ఇంకెంతమంది నువ్వు బావా అని పిలిచే వాళ్ళు ఉన్నారు? నా లైఫ్లో చాలా మంది ఉన్నారు, కానీ మెయిన్ ఇంపార్టెంట్ నా లైఫ్లో వీళ్ళ తర్వాతనే నాకు ఎవరైనా. ఓకే, నార్మల్ గానే అంటే నీకు అందరూ అంటూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో కానీ అక్కడ ఇక్కడ వీడియోలలో, ఉప్పల్ బాలు అందరినీ ఇట్లా బావా బావా అని పిలుస్తాడు ఎందుకు అని చెప్పి చాలా మందికి ఉండదు. ఎందుకని అట్లా అందరినీ బావా బావా అని పిలుస్తూ ఉంటావు? నేను అందరినీ బావని పిలువను. నన్ను ఎవరైనా బామ్మర్ది అంటే అలా లైఫ్ తీసుకుంటా. కానీ నేను ఎప్పుడు రియల్గా నా లైఫ్లో ఎవరిని సొంత బావ అనుకోను. నా లైఫ్లో అనుకున్నదే నలుగురిని. అంటే నాకు ఒకప్పుడు లేనప్పుడు ఫుడ్ పెట్టిన వాళ్ళు, నన్ను చూసుకున్న వాళ్ళు, వాళ్ళని నేను లైక్ చేసిన. కానీ వేరే వాళ్ళు ఐ డోంట్ అండర్స్టాండింగ్. ఏదో చాలా మంది బావన్నంత ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ గా చాలా మంది ప్రొఫైల్స్ రీల్స్ చూస్తూ ఉంటావు కదా, ఎవరైనా నచ్చిరా ఈ మధ్య? లేదు, నేను ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో చాలా మందిని చూసినా కానీ ఎవరిని అట్లా బావని ఫీలింగ్ రాలే. ఎందుకు? నాకు ఆల్రెడీ ఉన్న వాళ్ళే చాలు, ఇంకా బయట వాళ్ళు ఎందుకు అట్లా అంటావా? అంటే నిన్ను ఇష్టపడి వచ్చిన వాళ్ళు మరి వీడియో కాల్ కూడా చేస్తురు కదా వాళ్ళు. అంటే స్టార్టింగ్ లో ఆయన నన్ను కొత్తగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నన్ను చీప్గా చూసిండు, నన్ను మాట్లాడలేదు. ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. నేను ఏందనేది, నా బిహేవియర్ అంటే నా పద్ధతి ఏంది, నేనంటే ఏంది అబ్జర్వేషన్ చేశాడు. బాలు అంటే ఏంది, వీడియోల వరకు బాలు రియల్గా కూర్చుని ఫ్రెండ్షిప్ చేయడం, బాలుతో వేరే వీడియోల వరకు 100 చేస్తాడు, కానీ ఇంత జెన్యూన్ మనిషా, ఇంత పద్ధతిగా ఉంటాడా, ఇంత మంచోడా అనేది ఆయనకు అర్థమైనాకనే నా దగ్గర నా నెంబర్ తీసుకున్నాడు. ఆయన స్టార్టింగ్ ఆయన నన్ను లైక్ చేస్తే నన్ను దేకలేదు. వారం అయినాక ఆయన నన్ను అర్థం చేసుకుని లవ్ స్టోరీ ఇంటర్వ్యూ అలా ఏం కాదు, తర్వాత నా నెంబర్ లవ్ స్టోరీ అని ప్రేమతో నాకు మంచి ఎట్లా చెప్పాడంటే, తన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆయన ఎక్కడ నచ్చాడు అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఆయన ఎక్కడ నచ్చాడంటే, ఆన్సర్ ఎక్కడ నచ్చాడంటే ఇట్లా అన్నాడు. వెళ్ళాను, డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు తీసుకో అన్నాడు. 1000 రూపాయలు నాకు ఈయనకి వచ్చాడు. నాకు వద్దు అన్న. నాకెందుకు ఇస్తున్నావు 1000 రూపాయలు అని అడిగిన. తీసుకోరా, ప్రేమతో వస్తున్నా, నాకు సంతోషంగా ఇస్తున్నాడు. నాకు వద్దు అట్లా డబ్బులు అని చెప్పి నేను తీసుకోలేదు. తీసుకోకుంటే తర్వాత ఏమైంది, ఇక అట్లా ఉంటే అట్లా నా మాటలు, జోకులు, నవ్వుపియడం, కామెడీ చేయడం బాగా నచ్చింది ఆయనకు. ఆయన నెంబర్ ఇది అన్నాడు, ఇచ్చేసినాక మంచిగా మాట్లాడేవాడు. మాట్లాడుతుంటే మంచిగా నేను క్లోజ్ అయిపోయి కమిట్ అయిపోయిన ఆయనకు. మంచిగా కమిట్ అయిపోయినావా? అంటే ఫ్రెండ్ లాగా మాట్లాడకపోయా, కంటిన్యూ అట్లే మా సొంత బావలాగా. ఇప్పుడు
ఫోన్ చేసి అంటే సాలే ఎడును బామ్మది ఏం చేస్తున్నా అంటే ఈవెంట్కి వచ్చిన బావ, షూటింగ్కి వచ్చిన బావ, చెప్పావా అంటే ఆ ఇల్లు జాగ్రత్త, ఎంత ఇస్తున్నారు అంటే 10,000 బావ అంటే జాగ్రత్త, డబ్బులు కాపాడుకో, మీ ఇంటి వాళ్ళకి ఎట్టు, మీ ఇంటి వాళ్ళకి ఇచ్చి జాగ్రత్త కాపాడుకో, పిచ్చి పిచ్చి అట్లా మంచిగా చెప్పేవాడు అన్నట్లు. నేను అనుకున్నది అబ్బా గ్రేటెస్ట్ స్వార్థం అని. నేను ఆయనకి ఏమైనా బాటిల్ కూడా ఇప్పిద్దామని తీసుకెళ్దాం అనుకుంటాడు. ఆయన అసలు తినడు ఒక రూపాయి. ఏమని తెప్పిస్తాడు ఆయనే. నాకు ఆయన దగ్గరికి వెళ్తే బాటిల్, మందు అన్నీ తెప్పిస్తాడు. ఎంత ఎంత అంత ఖర్చు పెడతాడు. నేను అప్పటికంట నాకు ఎప్పుడు వచ్చినప్పుడు పెడతావు, నేను కూడా పెడతా ఒకసారి అంటే, నువ్వు ఎప్పుడైనా దావత్ చేయి మీ ఇంట్లో, మీ ఇంటికి వచ్చి తినిపోతాను కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నాకు రూపాయి పెట్టొద్దు, నాకు నువ్వు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వద్దు అన్నాడు. నేను అనుకున్న అబ్బా ఇంత మంచోడు ఇందులో నా షాక్ అయిపోయినా. అయినాక ఒకటే చెప్పిండు లైఫ్లో, నేను ఎప్పటికీ నేను మర్చిపోను బామ్మర్ది, నువ్వు మంచోడవు, ఎవరెవరో ఏమనుకుంటారు, గుడ్ పర్సన్ నువ్వు అన్నాడు. అలాంటి లైఫ్ చూసుకో, ఆ లైఫ్లో మంచి ఫ్రెండ్ లాగా ఉంటాయినా 3 రోజులు ఆ ఫోన్ ఎత్తలేకపోతే ఆ టెన్షన్ తట్టుకోక నాకు జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది. అసలు అసలు నేను మనిషిలాగానే లేను. ఒక 3 డేస్ అసలు నేను కోమలోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది. అయ్యో